హుజూర్నగర్ లో కమల హాస్పిటల్లో సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఎంజీ తండాకు చెందిన సుహాసిని మృతి ఘటనపై కమల హాస్పిటల్లో తనిఖీ నిర్వహించి హాస్పిటల్ కి సంబంధించిన పేపర్లను స్వాధీనపరుచుకొని హాస్పిటల్ సీజ్ చేసిన డిఎంహెచ్ఓ కోటాచలం జిల్లా అధికారులు అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు మొత్తం మొబైల్ ఇస్తారా? మోస్ట్లీ కాల్పై ఎన్ని కళ లేదు ఇది ఒకటి అదొకటి ఆస్పియా కరెక్టే. ఆస్పియా అది కూడా అటు మొత్తం మొత్తం వన్ సైడ్ నుంచి వచ్చినట్టు కదా సాసింగ్ లేదు కదా అయితే మరి ఎవరు లేకుండా ఆసుపత్రి ఎట్లుంటుందండి? మొత్తం అటు కూడా అటు మొత్తం పని అసలు 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 మేనేజర్ అది ఓటే ఉన్నాం అసలు సుహాసిని అనే గర్భవతి ఎంజీ తండా సూర్యాపేట వాస్తవ్యురాలు. మరి 3వ కాన్పు ఆడపిల్లని తెలిసి గర్భ విచిత్ర కొరకై ప్రయత్నించిన భాగంలో మరి ఈ యొక్క కమలా హాస్పిటల్ వచ్చినట్టుగా కమలా హాస్పిటల్ డాక్టర్స్ని సంప్రదించినట్టుగా వారు సుమారుగా 40,000 అరౌండ్ 40,000కు ఒప్పుకొని మరి గర్భ విచిత్ర కొరకై మందులు వాడినట్టుగా మరి గర్భ విచిత్తి జరగడానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా ఉపయోగించి ప్రయత్నాలు చేసినట్టుగా మాకు సమాచారం అందడం. ఈ యొక్క రత్నావత్ సుహాసిని వాళ్ళ రిలేషన్స్
మదర్ సైడ్ అయినా అత్తగారి సైడ్ అయినా కూడా వారి యొక్క బంధువుల సమాచారం మేరకు మాకు ఇక్కడికి వచ్చినట్టుగా ఇక్కడ ప్రయత్నం చేసి అబార్షన్ కానట్లయితే మరొక ఆసుపత్రికి వెళ్ళినట్టుగా మాకు సమాచారం అందడము. దీంట్లో కాసిం మరియు రాణి అనే వీళ్ళిద్దరు వ్యక్తుల ఇన్వాల్వ్ అయినట్టుగా రాణి అనే ఆవిడ మరి ప్రైవేట్గా స్టాఫ్ నర్సుగా పనిచేసుకుంటూ మరి ఇలాంటి గర్భాలు తీసేసే కార్యక్రమంలో పాలు పంచుకున్నట్లుగా మాకు సమాచారం అందడంతో మరి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. మరి ఆసుపత్రి చూసినట్లయితే మరి ఎవరు కనిపించట్లేరు, డాక్టర్స్ లేరు, స్టాఫ్ లేరు, మరి ఊడ్చే వాళ్ళైనా శుభ్రత క్లీనింగ్ కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎవరూ కనిపించట్లేరు. మరి మాకు అందిన సమాచారం మేరకు మరి ఏ డాక్టర్స్ ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళ యొక్క డెసిగ్నేషన్స్ ఏమిటి అనే విషయంపైన ఆరా తీయడానికి కొన్ని ప్రిస్క్రిప్షన్స్ మేము కలెక్ట్ చేయడం జరిగింది. దీనిపైన ఇన్ డీటెయిల్గా మేము ఎంక్వైరీ కూడా చేస్తాం. మరి ఎంక్వైరీ చేసి మరి వాళ్ళపైన కేసులు పెట్టే కార్యక్రమం అవుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఆసుపత్రిని మూసివేయడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఆసుపత్రిని మూసేసి మూసివేయడం అంటే ఆసుపత్రిని ఆసుపత్రి సీజ్ చేస్తున్నాం. తర్వాత ఈ యొక్క డైరెక్టర్ ఎస్కే కాసిం పైన మరి ఆయనకి ఆసుపత్రిని డైరెక్టర్గా పెట్టి ఆసుపత్రికి రిజిస్ట్రేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఇమీడియట్గా ఇప్పుడే తక్షణమే మనం రిజిస్ట్రేషన్ రద్దు చేస్తున్నాం. ఫిజికల్గా ఆసుపత్రిని క్లోజ్ చేసి సీజ్ చేసి తాళం వేసి ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా మరి మా దృష్టికి వచ్చినట్టుగా మరి ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా మరి మాకు ఇంకా కాపీ రాలేదు. మేము కూడా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ కూడా సమాచారం అందించి ఎఫ్ఐఆర్ కాపీని కూడా తెప్పించుకునే కరెక్ట్గా మేము ముందుకెళ్తామనే విషయాన్ని తెలియజేస్తాం. సార్ జిల్లా